సాంఖ్యయోగః 1 అథ ద్వితీయోऽధ్యాయः శ్రీభగవద్గీత సంజయ ఉవాచ తం తథా కృపయో విష్ట మశ్రుపూర్ణాకు లేక్షణం విషిదంతమిదం వాక్య మువాచ మధుసూదనః సంజయుడు చెప్పెను, ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఆ ప్రకారముగా కనికరముతో గూడుకొని కంటనీరు పెట్టుకొనినవాడై వ్యాకులత్వము చెంది దుహకించుచున్న అర్జునుని జూచి శ్రీకృష్ణు బిట్లు పలికెను. శ్రీ భగవానువాచ కుతస్త్వా కస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్య మకీర్తికరమర్జున. శ్రీ భగవానుడు చెప్పెను, ఓ అర్జున, పామరులవలంబించినదియు స్వర్గప్రతిబంధకమును అపేసస్సును గలుగజేయనదీనగు ఈ మోహము ఈ యొడుదుడుకు సమయమున నీకెక్కడి నుండి దాపురించినది? క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదే దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప. ఓ అర్జున, అధైర్యమును పొందకుము, ఇది నీకు తగదు. నీచమగు ఈ మనోదుర్బలత్వమును వీడి యుద్ధము చేయుటకు లెమ్ము. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభః ప్రతియోత్స్యామి. పూజార్హవరసూదన. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, భీష్మద్రోణులిరువురును పూజింపదగనవారు. అట్టివారిపై బాణములను వదలి నేనెట్లు యుద్ధము చేయగలను? గురున హత్వాహ మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపిహ లోకే హత్వార్థకామాంస్తు గురునిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. మహానుభావులైన గురువులను చంపక ఈ లోకమునందు భిక్షాన్నమైనను భుజించుట మంచిది. వారిని చంపినచో అత్తది వారి రక్తముతో తడిసిన ధన సంపదలనే కామ్యభోగములనే అనుభవింపవలసియుండును. నచేతద్విద్మః కతరన్నో గరియో యద్వా జయేమ యది వానో జయేయః యానేవహత్వా న జిజీవిషామ సైవస్థితాః ప్రముఖేధార్తరాష్ట్రాః. పైగా ఈ యుద్ధమున మనము గెల్చుదుమో లేక వారే గెల్చుదురో చెప్పలేము. ఈ రెండింటిలో మనకేది శ్రేష్టమో కూడా తెలియదు. ఎవరిని చంపి మనము జీవించగోరమో అట్టి భీష్మాదులు యుద్ధమున మనేదుట నిలిచియున్నారు. కార్పణ్యదోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే. శిష్యసేహం సాధి మాం త్వాం ప్రపన్నం. ఓ కృష్ణ, కూపణత్వము ఆత్మజ్ఞాన శూన్యత అను దోషముచే కొట్టబడినవాడనగుటచే ధర్మ విషయమున సందేహము గలిగి మిమ్మడుగుచున్నాను. ఏది నిశ్చయముగా శ్రేయస్కరమో దానిని చెప్పుడు. నేను మీకు శిష్యుడను, శరణుబొందిన నన్ను ఈ ప్రకారముగా నడుచుకొనుము అని శాసింపుడు. నహి ప్రపశ్యామి మమాపనుద్వా ద్యచ్ఛోకముచ్ఛోషణమింద్రియాణం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణమపి చాధిపత్యం. ఈ భూమండలమున శత్రువులు లేని సమృద్ధమైన రాజ్యమును, స్వర్గమున దేవతల యొక్క ఆధిపత్యమును పొందీగుడా ఇంద్రియములను శోషింపజేయుచున్న ఈ నా దుహకము నేది పోగొట్టగలదో దానిని కనుగొనజారుకున్నాను. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషికేశం గుడాకేశః పరంతపః న యోత్స్య ఇది గోవింద ముక్త్వా తూష్ణీం బభూవః. సంజయుడు చెప్పెను, ఓ రాజా, ఇవ్విధముగా అర్జునుడు శ్రీకృష్ణునితో చెప్పి నేను యుద్ధము చేయనని పలికి ఓరకుండెను.